నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం చివరికి మిగిలేది నవల 11వ భాగాన్ని విందాం. కామాక్షి ఇంటి దొడ్డివైపు తలుపులు దగ్గరగా చేరేసి ఉన్నాయి. సందులోంచి తొంగి చూశాను. నూతిపళ్ళెం మీద సన్నగా తగ్గించిన దీపం కనిపిస్తూ ఉంది. రాత్రి దీపం పెడతానంది కోమలి. అంటే ఎవ్వరూ లేరన్నమాటే. వాళ్ళమ్మ ఎక్కడుందో పిలవడమా, సకిలించడమా, ఈలెయ్యడమా, తలుపు తట్టడమా, తలుపు తెరుచుకుని నిర్భయంగా లోనికి వెళ్ళటమా? కామాక్షంటేనే భయం. కోమలంటేనా? లేక తనంటే తనకే భయమా? నేను బ్రతకటం ఇష్టం లేదా? అది సంఘం, సంప్రదాయం తన తండ్రి చేత అడిగించిన ప్రశ్న. మరి దానికి తర్కం లేదు, వాదం లేదు. ఎవ్వరూ ఆపలేని సూర్యోదయం లాంటిది. ఆ పెంటముండతోనా సరసాలు? సౌందర్యానికి అసూయ చేసిన నామకరణం. దాంతో ఏం సుఖపడతావు బావా? పాపం, సుఖపడటం అంటే మనుషులకు అంత భయం. ఎవ్వరూ ఆచరించలేని ఉన్నత ఆదర్శాలు మాకక్కరలేదు. మాకు రెండో రకం చవకవి ఇప్పించండి. భరింపరాని మహత్తర సౌందర్యం బాబోయ్, మాకొద్దు. దానికి మేం తగం. పోనిస్తురు. సంసారం పక్షం చాలేస్తురు. కూర్మయ్య, ఆలి మర్కటం, ఇల్లు ఇరుకు, పెళ్ళాం కోతి, వీటిని కోరుకున్నారు. మన పూర్వులు ఫర్లాంగు దూరంలో ఉన్న చెరువు నుంచి 2 బిందెల నీళ్లు తనే మోసుకొచ్చి 20 మంది జట్టీల లాంటి మొగాళ్ళకి అన్నం వండి పారేసి, సంవత్సరం అయ్యేటప్పటికల్లా పిల్లని కంటూ మీకెన్నేళ్ళని స్త్రీని ఎవ్వరూ అడగనక్కర్లేదు. ఎంతమంది సంతానం ఉంటే అన్నేళ్ళు, సరేనా? ముసలిది అవకుండానే చచ్చిపోవాలి మొగుడు కంటే ముందుగా హిందూ స్త్రీ. కోమలి హిందూ స్త్రీ కాదు. కోమలి అసలు స్త్రీయే కాదు. అన్ని శక్తుల్ని తనలో కలుపుకుని దహించేసే ఒక జ్వాల. సంప్రదాయాలు, ఆచారాలు, నైతిక విలువలు, కట్టుబాట్లు అన్నింటినీ ముంచెత్తివేసే మహాసముద్రంలోని అఘాతం. అందుకనే లోపలికెళ్ళడం అంటే అంత భయం. భయంతో నరాలన్నీ కదిలిపోయి మళ్ళా కొత్త పద్ధతిలో సర్దుకున్నాయి. ఎవరో ఎప్పుడో సహాయపడతారన్న ఆశ ఉన్న మనుషులే భయపడేది. ఎవరూ లేరు, ఎప్పుడూ రారు అని నిర్ధారణ జరిగిపోయి ఏకాకి అవగానే భయం పోతుంది. తను ఒక్కడే తన కోసం జీవించి ఈ శక్తులను ఎదుర్కోవాలి. స్నేహితులు, బంధువులు, గురువులు, గ్రంథాలు, సలహాలు, వేదాంతాలు అన్నీ కడసారి యథార్థాన్ని ఎదుర్కొన్నప్పుడు వృధా. అదే కొత్త బలం, నూత్న వికాసం. అది మొండి గుడ్డి ధైర్యం కాదు. ఇంద్రియాలన్నింటినీ ఏకగ్రీవంగా జీవింపచేసి సర్వశక్తుల్ని ఖంజాయింపు చేసుకొని మూడో నేత్రం తెరుచుకొని ఒక్కసారిగా చెలరేగిన సాహసం అది. తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు దయానిధి. అంతా నిశ్శబ్దం. వెన్నెట్లో వస్తువులన్నీ తెల్లటి పొర కప్పుకున్నట్లుగా ఉన్నాయి. నూతిపళ్ళెం పక్కనే మంచం సగం మండువాలోనూ, సగం బయట వెన్నెట్లోనూ వాల్చి ఉంది. ఆ మంచం పైన కోమలి పడుకుని ఉంది. అది ఊడిన తాళ్ళు క్రిందికి వేలాడుతున్న నులక మంచం పైన దుప్పటి కూడా లేదు. తలగడ ఆనుకోవాల్సిన చోట గట్టి బద్దీ తల కింద ఉంది. దానిమీద నుంచి ఊడిపోయిన జడ కిందికి వేలాడుతుంది. కుడి చేయి మెడ కింద, ఎడం చేయి మడిచిన మోకాలు మీద ఉన్నాయి. చీర కొంగు పొత్తి కడుపు మీదకి జారి గాలికి కదులుతోంది. ఇంటి కప్పు మీద నుంచి జారిన వెన్నెల వెలుగు నుదిటి మీద గీతలా పడుతోంది. ఆనాడు సౌందర్యం తన యాత్ర ముగించుకుని పవ్వళిస్తోంది. పరిమళం బరువుకి, రంగు ఒత్తిడికి తట్టుకోలేక ఊడి పడిపోయిన అడవి పువ్వు. పర్వత శిఖరాన్నించి జారి పడిపోయిన మంచు ముద్దలోని నిర్మలత్వం. నిషీధిలో సృష్టి వేసుకున్న మంటలో నడిజ్వాల అర్ధరాత్రి జీవులు కన్నా స్వప్నంలోని మూగబాధ. మంచం తలాపు దిక్కున కూర్చుని 2 చేతులు 2 బద్దీల మీద ఆనించి వెనక నుంచి ఆమె మొహంలోకి చూశాడు. విశ్వగానానికి లయ శత్రువులలా వినిపిస్తున్న శ్వాస అతన్ని చుట్టుకుంది. ఆకస్మికంగా ప్రాణం తెచ్చుకున్న స్వప్నకాంత శరీరం మోయలేని వేడి. సముద్ర కెరటాలపై బహిర్గతమైన వేడిలా లేస్తోంది.
వేసంగి సాయంత్రం వాన వెలిసిన తర్వాత భూమి వదిలేసిన వేడిలాంటిది ఆ మంట. ఎక్కడా ఆనించడానికి అతని చేతులు రావడం లేదు. వేసంగి సాయంత్రం వడగళ్ళ వానకి సరస్సులో చేపలు కదిలినప్పుడు బయటపడే పరిమళం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏదో శక్తి అతనిలో ప్రవేశించి అతన్ని కార్యశూన్యుణ్ణి చేసింది. ఏదో కాంతికిరణం అతని చీకటి హృదయాన్ని మెరుపులా వెలిగించింది. కోమలి అతనిలోకి ప్రవేశించి అన్ని తలుపులు మూసేసినట్లనిపించింది. ఎక్కడ తాకినా అన్ని రేకులు ఊడిపోయే పుష్పం. వేలుతో తాకితే అంతా ఒడిలి విడిపోతుంది. రంగులన్నీ పోతాయి, నశించిపోతుంది. చూడలేక అతని కళ్ళు చిత్రంగా మూతపడ్డాయి. మూర్ఛపోయి తెప్పరిల్లుకున్నాడు. అతని శరీరాన్ని చూసుకున్నాడు. సిగ్గేసింది. తనది కాదు ఆ శరీరం. ఎక్కడికో వెళ్ళిపోయింది. దాన్ని వెదికి తెచ్చుకోవాలి. పారిపోయే శరీరాన్ని పట్టుకోవడం ఆత్మ చేసే పనులలో ఒకటా? శరీరం, ఇది అన్యాయం. నీ పని చెయ్యలేను. నేనే సౌందర్యం. నేను ధ్వంసం చేసుకోలేను. ఇతరులని ధ్వంసం చెయ్యలేను. నన్ను వదిలేయి అంటోంది. అతనికి భయమేసింది. సౌందర్యాన్ని ఎదుర్కొన్న మనిషి అతను. గొప్ప సౌందర్యం అనుభవం కాదు. గొప్ప సౌందర్యం అంటే అయిపోవటం కాదు, ముందు కావటం కాదు, ఎల్లప్పుడూ అవుతూ ఉండటం. హద్దులు లేనిది అనుభవం. గొప్ప సౌందర్యానికి హద్దులు లేవు. రెండింటికి శరీరం హద్దు కాదు. కాకూడదేమో. శరీరం, మరో శక్తి విడిపోయినా ఆ అనుభవానికి హద్దులు లేవు. లోకం అంతటా వ్యాపించి తనలో ఇముడ్చుకున్న శక్తి. అతను తేరుకున్నాడు. నవ్వొచ్చింది. శరీరంలో ఉన్న మనుషులందరూ పిచ్చివాళ్ళు అనిపించే సమయం అది. ఆ అనుభవం అతనికక్కర్లేదు. అనుభవానికి హద్దులు లేవు. కవర్లో ఉన్న 5 నోట్లు దిండు కింద ఉంచి మెల్లగా లేచి వీధిలోకెళ్ళి తలుపులు దగ్గరగా మూశాడు. 3 నాళ్ళ ముచ్చట. శుక్రవారం. రాజభూషణం సిగరెట్ నోట్లో పెట్టుకుని అగ్గిపెట్టె కోసం దిక్కులు చూస్తున్నాడు. అగ్రిమెంట్ ప్రకారం ఇన్స్పెక్టర్ గారు మగపెళ్లి వారికి అగ్గిపెట్లు సప్లై చెయ్యరు కాబోలు అన్నాడు. మీరు ఫిలాసఫీ చదువుతూ సిగరెట్లేమిటండి? చుట్టైనా బాగుండిపోను అన్నాడు నిధి అన్నగారు రామానందం. హిందూ దేశంలో వేదాంత దృష్టికి బహిర్గత చిహ్నం చుట్ట కాదండోయ్. చుట్టన వార్ధక్యానికి చిహ్నం. వార్ధక్యం వేదాంతాలకి చిహ్నం. యవ్వనానికి వేదాంతానికి అతగదు. అతికించడం కొంతవరకు సిగరెట్టు చెయ్యగలదేమో అనుకుంటున్నాను. హిందూ ముస్లిం కలయికకి బీడీ కాల్చినట్టు అన్నాడు రాజభూషణం. రాజభూషణం ఫిలాసఫీ ఆనర్సు 2వ ఏడు చదువుతున్నాడు పట్నంలో. మనిషి చాలా ఎత్తరి. కసరత్తు చేస్తే వ్యక్తికి ఉండవలసిన ఛాతీ ఉంది. కండలు తిరిగిన జబ్బలు అవి కనపడాలని ఒళ్ళు కనిపించే పల్చటి లాల్చి వేసుకుంటాడు. ప్రపంచాన్ని ధిక్కరించినట్టుగా బయటికి పొడుచుకొచ్చిన గడ్డం. ఏదో కొంటె మాటాడేందుకు సిద్ధపడినట్లుగా వంకర తిరిగిన పెదవులు. మాట్లాడేటప్పుడు ఎదురువాడి నెత్తిమీద నుంచి చూసే కళ్ళు. మొత్తం మీద అతను వేదాంతం చదువుతున్న విద్యార్థిని. ప్రొఫెసర్లే దబ్బున నమ్మలేకపోతున్నారు. స్కూలులో చదువుకునే రోజుల్లో 3x0 సమాధానం 0 అని అతను ఒప్పుకోలేకపోయాడు. పదార్థానికి నశింపంటూ లేదు కదా. దాన్ని సున్నాతో గూడిస్తే సున్నాగా నశింపు కావడం సృష్టికే వ్యతిరేకమని వాదిస్తూ వచ్చాడు. చరిత్రలో కూడా ఇట్లాంటి క్లిష్ట సమస్యలే అతన్ని ఎదుర్కొన్నాయి. యుద్ధాలకి కారణం ఏమిటి? తిండి కోసం కొట్లాట, మొగుడు పెళ్ళాం కొట్టుకోవడం. నిజంగా వేరే కూర్చుని తిండి తినడం కోసమే. దీన్నే ప్రబంధ కవులు ప్రణయ కలహం అన్నారు. తండ్రి కొడుకు, అది కుటుంబ కలహం. రాజు అది మహాయుద్ధం. సరే, తిండి దొరికిందయ్యా, పోనీ తర్వాతైనా సుఖంగా ఉంటారా? లేరు. ఎందుకు? తర్వాత రాణీల కోసం కొట్లాట. చైనా గోడ, రామేశ్వరం గుడి, తాజ్మహల్ కట్టిన వ్యక్తులకు తిండి తినడం చేతకాక పాపం చరిత్ర నుంచి మానవుడు గుణపాఠం నేర్చుకోడు అని నేర్పుతుందిట చరిత్ర. ఇలా ఉండటానికి కారణం ఏమిటండి అని మేస్టార్లనడిగితే పుస్తకాల జాబితా తయారు చేసి చదువుకోమని ఇస్తారు.
నిలిస్తే కర్మ అనేస్తారు. దేవుడు నిర్ణయించాడు. కానీ దేవుడు పాపం మంచివాడు, దయామయుడు, ఆపద్బాంధవుడు, ప్రేమే దైవం. ఈ విషయం యొక్క అంతు కనుక్కుందామని రాజభూషణం చరిత్ర మానేసి ఫిలాసఫీలో చేరిన. క్లాసులో ఉన్న ముగ్గురిని ఫెయిల్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలే తీసేసి అసలు ఫిలాసఫీయే ఎత్తేస్తారని ఉన్న ఇద్దరు ప్రొఫెసర్లు హడలి అందర్నీ పాస్ చేస్తారన్న ధైర్యం ఉండబట్టే రాజా ఫిలాసఫీలో చేరాడని అతని మిత్రులు అంటారు. మరేదైనా ఫెయిల్ కావడం సులభమే కానీ ఫిలాసఫీ ఎవ్వరూ ఫెయిల్ కాలేరు మరి. అసలే రాజాని చులకనగా చూసిన వ్యక్తులు కొందరు తమ అభిప్రాయాలని మార్చుకుంటున్నారు. రాజా కొన్ని సమస్యలని బాగా విశదంగా పరిశీలించగలడు. ప్రతిదానికి పునాదులు తవ్వి పేకముక్కలతో కట్టిన తార్కిక భవనాలను కూలదోశాడు. కూలదొయ్యడంలో అతను ప్రతిభావంతుడు. పునాదులు తవ్వితే ఏర్పడిన గోతులను పూడ్చడం అతనికి ఇంకా చేతకాలేదు. వివాహం చేసుకుంటే భావ స్వాతంత్ర్యం పోతుందని భయపడి బ్రహ్మచారిగానే ఉంటానంటాడు రాజా. దేవుడు లేడని రుజువు చెయ్యగలం కానీ మహాప్రభో చెప్పింది తప్పని రుజువు చెప్పలేం. ప్రేమ పూర్తిగా నశించిన తర్వాత గాని వివాహానికి మనుషులు అర్హులు కారు. మానవుడి అధోగతికి కారణభూతాలైన శక్తులపై విప్లవం చేసి నశింపు చెయ్యకుండా పురుషుణ్ణి ఓ స్త్రీకి కట్టిపడేసి వివాహం అనే జైలులో బంధిస్తుంది నాగరికత. మానవ సౌభ్రాత్రానికి శత్రువు వివాహం. ఇలాంటివి రాజా నమ్మి ప్రచారం చేసే అభిప్రాయాలు. ఇతనికి పెళ్లి చేసి ఈ రోగం చెప్పగా కుదుర్చాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవి ఇంతవరకు ఫలించలేదు. రాజా దయానిధి 4 సంవత్సరాలు కలిసి చదువుకున్నారు. కానీ నిధి స్నేహితుడి మాటలకి నవ్వి ఊరుకోవడం తప్ప వాటిని నిజంగా నమ్మి తదనుగుణంగా అతని దృష్టి మార్చుకోవడం జరగలేదు. పైగా రాజాకి వినోదం కోసం మాట్లాడడం తప్ప మనుష్యులని తన మార్గానికి తిప్పుకుందామన్న పట్టుదల లేదు. అతని అభిప్రాయాలు అతనికి చాలామంది శత్రువులని సంపాదించి పెట్టాయి. వాటిని తట్టుకుని ఆదుకున్నవాడు నిధి. వారిద్దరూ వేర్వేరు కాలేజీలలో ఉంటున్నా ఆంతరంగికం తగ్గలేదు. తన వివాహానికి రమ్మని నిధి వద్ద నుంచి ఆహ్వానం రాగానే రాజా వెస్టర్ మార్క్ వ్రాసిన పెండ్లి దాని కథ కమామీషు అనే పుస్తకం చదవడం ప్రారంభించాడు. అతనికి కొన్ని సందేహాలొచ్చాయి. సరే ఈ పెళ్లికి హాజరయి సందేహ నివృత్తి చేసుకుందామని చక్కా వచ్చాడు. సిగరెట్టుని సమర్థించుకునేందుకు రాజా అన్న మాటలు విని దశరథరామయ్య గారు అగ్గిపెట్టి కోసం ఇంత దండకం చదివావయ్యా అన్నారు. ఇంతలో దయానిధి వచ్చాడు. వెనకాలే ఓ కుర్రాడు 1/2 డజను అగ్గిపెట్లు 2 సిగరెట్టు డబ్బాలు తీసుకొని వచ్చాడు. చూశారుటండి మామగారి ఖ్యాతి పోకుండా తనే అగ్గిపెట్లు సప్లై చేస్తున్నాడు అన్నాడు రాజా అగ్గిపుల్లని వెలిగిస్తూ. వారి ఖ్యాతి నిలబెట్టడం రాత్రి 9:30 నుంచి. ఈలోగా నా పూచీ ఏమీ లేదు. నిజానికి లగ్నం 9:38కి అన్నాడు దయానిధి. కాబోయే మామగారిని పరిహాసించడం అతనికంతా రుచించినట్లు లేదు. ఆ 3 ముళ్ళు పడే వరకు ఆడపెళ్లివారు మగపెళ్లివారు యుద్ధానికి విడిచిన సేనల మాదిరి ఒక చెప్పరాని శత్రుత్వం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆడపెళ్లివారు చివరికి ఓడిపోతారు. రాకుమారుడు రాకుమార్తెను తనతో తీసుకుపోతాడు. మాకు రాజ్యం వద్దు బాబు అంటూ వాళ్ళిద్దరూ ఏకాంతంలోకి లేచిపోతారు. 2 పక్షాల సేనలు తెల్లపోయి సంధి చేసుకుని ఈ ఎడబాటుకి ఖేదిస్తూ ఉండడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన రాకుమార్ని చూసిపోవాలని ఆడపెళ్లివారు తాలూకు అమ్మలక్కలు ఒక్కరొక్కరే ఏదో మిషమీద వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడం జరుగుతోంది. పెళ్ళికొడుకు జంతుశాలలోకి కొత్తగా వచ్చిన సింహం లాంటివాడు. అబ్బో ఎంత జూలో! అల్లా బక్కలాగుందేం? ఎక్కడ్నుంచి తెచ్చారో ఎంతో? అబ్బే 3 పుట్లు తిండి పెట్టి 3 వేలుటండి. పెళ్ళికొడుకు ఏదో అంటున్నాడు. ఉండండి సింహం గర్జిస్తోంది. అవి అమ్మలక్కల గుసగుసల సారాంశం. టైమెంతండి అంటూ వెంకటాద్రిగారు పెళ్ళికొడుకు విడిదిలోకొచ్చాడు. దశరథరామయ్య గారు ఆయన్ని దయచేయండి అంటూ ఆహ్వానించారు. వెంకటాద్రిగారు పెళ్ళి పెద్ద.
సబ్ ఇన్స్పెక్టర్ పనిచేసి కొంతకాలం కిందటే రిటైర్ అయ్యాడు. ఆయన ఉద్యోగం చేస్తున్న రోజులలో తమ్ముడు సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యాడని కొంచెం బాధపడినా, ఇప్పుడు రిటైర్ అయ్యాడు కాబట్టి కాస్త గర్వపడుతున్నట్లు కనపడతాడు. ఆయన చేతుల మీద చాలా పెళ్ళిళ్ళు జరిగాయి. 6 మగపిల్లలు. అన్నీ మగ పెళ్ళిళ్ళే చేసిన దర్జా ఆయనలో ఇంకా ఉంది. 6 మగపిల్లల్ని కని పోలీసు దళానికి బలపరిచినందుకే ఆయనకి ప్రభుత్వం వారు రావ్ సాహెబ్ ఇవ్వాల్సిందని ఒకప్పుడు వాదించేవాడు. కానీ పిల్లలకి ఆ ఉద్యోగాలు లభించనందున ఇప్పుడు ఆ వాదం వదులుకున్నాడు. ఆడపిల్ల ముచ్చట కోసం తమ్ముడు కూతుర్ని తన దగ్గరే చాలా కాలం ఉంచుకున్నందువల్ల ఈ పిల్ల పెళ్ళికి ఆయన బాధ్యత మరింత ఎక్కువగా ఉంది. నా గడియారం ఆగిపోయిందండి అన్నాడు దశరథరామయ్య గారు. అబ్బా, అప్పుడే 9 అంటూ వెంకటాద్రి గారు తన చేతి గడియారాన్ని ఊడదీసి పరిశీలిస్తున్నాడు. ఆయనకి కొంచెం చెవుడని తేలిపోయింది. రాజా ఆయన దగ్గరకు వెళ్ళి, మీ గడియారాన్ని కూడా రిటైర్ చేసి పింఛను ఇప్పిద్దురు అన్నాడు. ఊడగా మిగిలిన పళ్ళతో వెంకటాద్రి గారు వింతగా నవ్వారు. నా దాంట్లో 8:30 అన్నాడు నిధి అన్నగారు రామానందం. తమది అని వెంకటాద్రి గారు తమ్ముడికి కాబోయే అల్లుణ్ణి సంబోధించాడు. ఈ గడియారం అతనిది కాదు, నాది. కాసేపు ఎదురు పెట్టుకున్నాడు. మామగారు మంచి గడియారం ఇప్పించాలి అన్నాడు రాజా. ఓస్, ఇంతే కదయ్యా వెధవ గడియారం అన్నాడు వెంకటాద్రి గారు. వెధవ వద్దులేండి, మంచిదే తెప్పించండి. వెంకటాద్రి గారు రాజాకి దగ్గరగా జరిగి కొంచెం కన్ను మెదుపుతూ, అలకపాన్పు మీద అది ఇంకా ఇంకా పేలేసి పుచ్చుకోండి. మా అబ్బాయిలు ఊడెయ్యలా అన్నాడు గర్వంగా. తమ్ముడు అంత ఖర్చు చేసే మనిషి కాదని, ఇప్పుడు ఆయన చేత కొంత ఖర్చు చేయించాలని బయలుదేరిన ఉద్యమంలో పాల్గొనటం వెంకటాద్రి గారు సరదాలలో ఒకటిగా ఉంది ప్రస్తుతం. వెంకటాద్రి గారికి తమ్ముడు మాధవయ్య గారికి చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులే. ఇద్దరూ ఆస్తులు గడించారు. రౌడీ మూకల గుండెలలో ఇద్దరూ బల్లాల మాదిరే ఉంటూ వచ్చారు. కష్టకాలంలో ప్రభుత్వానికి అండగా నిలబడి వారి అభిమానానికి పాత్రులయ్యారు. బ్రిటిష్ సామ్రాజ్య తత్వపు భవనానికి ఇద్దరు చెరో స్తంభాలుగాను నిలబడి పనిచేసేవారు. వెంకటాద్రి గారికి ప్రమోషన్ రాలేదు. దానితో ఆయన ఉత్సాహం కొంత చచ్చింది. పై అధికారులని కదిపి చూశాడు. వెనకెప్పుడో ఒక దొంగని 2 పోలీసుల చేత పట్టించి చేతులకి సంకెళ్ళు వేసి తీసుకొస్తుంటే వాడు మధ్యలో నిలిచిపోయి కాలకృత్యాలకని గోడలా లేచిన బొమ్మజెముడు కంచి ముందు కూర్చున్నట్లు కూర్చొని కంచి మీద నుంచి దూకి పారిపోయాడుట. ఆ కంచి దాటేటందుకు వెంకటాద్రి గారు కానీ పోలీసులు గాని సాహసించనందుకు ఒక నల్లమచ్చ పడింది. అధికారులు అన్నారుట. దానితో ఆయనకి మరింత కోపం వచ్చేసింది. ఇప్పుడు ఆ దొంగని ఎల్లాగైనా పట్టుకుని అతిథి సత్కారం చేసి పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలన్న సంకల్పంతో కసిగా ఉంటున్నాడు వెంకటాద్రి గారు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలలను వింటున్నందుకు ధన్యవాదములు.